వికారాబాద్ జిల్లా పరిగిలో వీకేబీ పరిగి లేఅవుట్ ధ్వంసం చేశారు. వికారాబాద్ రోడ్డు వైపులో అనురాగో డెవలపర్స్ సర్వే నెంబర్ 63లో లేఅవుట్ను ఒక న్యాయవాది పోలీసు సెక్యూరిటీతో ధ్వంసం చేశాడు. రోడ్డును తవ్వి ఫ్రీ కార్డు వాల్లో కూలగొట్టి వెళ్ళిపోయాడు. తనకు సంబంధం లేని లేఅవుట్లో పోలీసుల సమక్షంలో జేసీబీతో వచ్చి లేఅవుట్ ధ్వంసం చేసి భారీ ఆస్తి నష్టం చేశాడంటూ న్యాయవాదిపై ఆరోపణలు చేశారు. తమ వెంచర్లో సుమారుగా 20 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని అంటున్నారు. లేఅవుట్ ధ్వంసం చేయడంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఆందోళనకు గురై మాకు ఒత్తిడి తెస్తున్నారన్నారు. అత్యుత్సాహం ప్రదర్శించి మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అడ్వకేట్ ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదని వారు వాపోయారు. ఒక జేసీబీని తీసుకొచ్చి ఈ అభివృద్ధి పనులన్నింటినీ సర్వనాశనం చేయడం జరిగింది. ఈ అభివృద్ధి మొత్తం ఎప్పుడు వచ్చి మంచిగా చేసుకున్న అభివృద్ధి మొత్తం సర్వనాశనం డ్యామేజ్ బీటీ రోడ్లు డ్యామేజ్ చేశారు, కనిపించడం డ్యామేజ్ చేశారు. కాంపౌండ్ వాళ్ళు ఇతర రైతులు కట్టుకున్న కాంపౌండ్ వాళ్ళు అది కూల్చి వేసేసారు. మెయిన్ రోడ్డుకు ఉన్న ఆర్చ్కి సంబంధించి కట్టిన డిజైనింగ్ వాళ్ళు అది కూలగొట్టేసిండ్రు. నేను అప్పటికి రిక్వెస్ట్ చేస్తూనే ఉన్న ఫోన్లో వచ్చి మాట్లాడతాను, దయచేసి మీరు డ్యామేజ్ చేయకండి అంటే ఏఎస్ఐ ఫోన్లో మాట్లాడడం జరిగింది. నరేంద్ర యాదవ్ దగ్గర ఉండి చేయించడం జరిగింది. ఇంతలో మా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి సంధానిస్తూనే ఉన్నారు. అయినా కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసి ఈ విధంగా నష్టం చేశారు. నేను ఏమంటున్నానంటే మీడియా మిత్రుల ద్వారా నేను అధికారులను కానీ చట్టాన్ని కానీ నేను కోరుకునేది ఏంటంటే, నేను అభ్యర్థించే విషయం ఏంటంటే, నిజంగానే ఆయన కోర్టు ఆర్డర్స్ ఉంటే ఆయనకి ఏ జడ్జిమెంట్ ఉన్నా కూడా ఖచ్చితంగా దాన్ని ఎవరైనా ఏ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రతి వ్యక్తి గౌరవించాల్సిన అవసరం అందరి మీద ఉంది. అది అందరికి తెలిసిన విషయమే. యాజ్ ఏ లాయర్ గా ఆయనకి ఏమైనా జడ్జిమెంట్ వస్తే ఆయన అద్దులు పెట్టుకోవాలనుకున్నప్పుడు స్థానిక తహసీల్దార్ లేకుండా, స్థానికంగా రెవెన్యూ అధికారులు లేకుండా, ల్యాండ్ మన సర్వేయర్లు కానీ ల్యాండ్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరూ లేకుండా తను ఒక్కడే ఒక ఏఎస్ఐని పట్టుకొని వచ్చి ఎటువంటి నోటీసులు అందజేయకుండా, ఎటువంటి సమాచారాన్ని ఇవ్వకుండా ఫోన్ ద్వారా కానీ ఏ విధంగా కూడా రిటర్న్ కూడా యాక్చువల్లీ కోర్టు కూడా అదే చెప్తుంది. సో ఖచ్చితంగా అందరికి సమాచారం ఇచ్చి మాకున్న పరిజ్ఞానం మీద మేము చెప్పగలుగుతున్నాం. అవన్నీ ఏది లేకుండా డైరెక్ట్ వచ్చి జేసీబీ తీసుకొచ్చి ఈ విధంగా దోషం చేయడం వల్ల మాకు